హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు గుడిలో గంట ఎందుకు పెడతారో, దాన్ని కొట్టడం వల్ల మనకు ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడిలో గంట కొట్టడం వెనుక ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. దీనిని కేవలం దైవ ప్రార్థనే కాకుండా మనస్సును ప్రశాంతత వైపు నడిపించే ఒక ప్రక్రియగా కూడా పరిగణిస్తారు. ముందుగా శాస్త్రీయ కారణం గురించి తెలుసుకుందాం. ఆలయంలో గంటలను కంచు, రాగి, ఇనుము, వెండి మరియు బంగారం వంటి పంచలోహాలతో ప్రత్యేక నిష్పత్తిలో తయారు చేస్తారు. గంట కొట్టినప్పుడు వెలువడే శబ్దం మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలను ఏకం చేస్తుంది. గంట కొట్టినప్పుడు వచ్చే ప్రతిధ్వని కనీసం 7 సెకన్ల పాటు ఉంటుంది. ఈ 7 సెకన్ల శబ్దం మానవ శరీరంలోని 7 ప్రధాన చక్రాలను తాకి మనస్సులోని అవాంఛిత ఆలోచనలను తొలగిస్తుంది. గుడిలోకి అడుగుపెట్టే ముందు మనస్సులో ఉండే అలజడిని తగ్గించి భక్తుడి దృష్టిని దైవంపై కేంద్రీకరించేలా చేయడానికి ఈ శబ్దం దోహదపడుతుంది. తరువాత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. గంట నుండి వెలువడే శబ్దం ఓంకారనాదాన్ని ప్రతిధ్వనిస్తుంది. ఇది పరిసరాల్లో ఉన్న ప్రతికూల శక్తులను పారద్రోలి సానుకూల ప్రకంపనలను నింపుతుంది. ఆగమన శాస్త్రం ప్రకారం ఆగమనార్థం తు దేవానం గమనార్థం తు రాక్షసం అనే శ్లోకం ప్రకారం దేవతలను ఆహ్వానించడానికి మరియు దుష్ట శక్తులను పారద్రోలడానికి గంటను మోగిస్తారు. హారతి సమయంలో గంటలు, శంఖం మరియు తాళాలు మోగించడం ద్వారా బయట ఉండే ఇతర శబ్దాలు భక్తుడి ఏకాగ్రతకు భంగం కలిగించకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.